నమస్తే వివర్స్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్, జేఎస్ హాస్పిటల్, వనస్థలిపురం, హైదరాబాద్. ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏందంటే, ఒకేసారి 2 మోకాళ్ళకు ఆపరేషన్ చేయవచ్చా లేదా అనేది టాపిక్. నాకు 2 కాళ్ళల్లో నొప్పులున్నాయి సార్, నేను ఒకేసారి ఎళ్ళిపోవచ్చా అనేసి అడుగుతూ ఉంటారు. ఒక పేషెంట్‌కి మనము 2 మోకాళ్ళు ఒకేసారి ఆపరేషన్ చేయాలి అంటే, చాలా ఇంపార్టెంట్, మనం పేషెంట్‌ని ఎగ్జామిన్ చేయాల్సొస్తది. ఒకటి, ఫస్ట్ పేషెంట్ యొక్క ఏజ్ చూసుకోవాలి మనము. ఏజ్ అనేది అట్‌లీస్ట్ మనకు లెస్ థాన్ 60 ఇయర్స్ ఉండాలి. అలాగే తను మెడికల్లీ, అలాగే మెంటల్లీ, ఫిజికల్లీ ఫిట్ అయి ఉండాలి. అంటే మెడికల్లీ అంటే తనకి ఏ కోమార్బిడిటీస్ అంటాము. అంటే షుగర్ గానీ, బీపీ గానీ, థైరాయిడ్ గానీ, ఆస్తమా గానీ ఇలాంటివి ఏమీ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలి పేషెంట్‌కి. అలాగే హార్ట్, లంగ్, కిడ్నీ ఇవి చాలా నార్మల్‌గా ఉండాలి. ఎటువంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేకుండా నార్మల్ అయి ఉండాలి అన్నమాట ఆ పేషెంట్. అట్లాగే తనకి సపోర్ట్ అంటాము. తన ఇంట్లో సపోర్ట్, కేర్ తీసుకునే వాళ్ళు కూడా ఆల్రెడీ బెటర్‌గా ఉండాలి తనకి. అలాంటి వాళ్ళని మాత్రమే మనము 2 మోకాళ్ళకి మనము సర్జరీ చేయడానికి చూజ్ చేయాలన్నమాట. అయితే ఈ 2 మోకాళ్ళు చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ కూడా అన్నీ చేయాల్సొస్తది. హార్ట్‌కి సంబంధించింది, అలాగే సర్జికల్ ప్రొఫైలు, ఈసీజీ, లంగ్‌కి సంబంధించింది, అల్ట్రాసౌండ్ అంటాము. అబ్డామెన్‌లో కూడా అన్ని అంగాలు ఎలా ఉన్నాయి, ఏందనేది అన్నీ మనం చెక్ చేసుకోవాలి తనకి. అలాగే హాస్పిటల్ సైడ్ కూడా, సర్జన్ సైడ్ కూడా ఒక టీమ్ వర్క్‌లా చేయడానికి ప్రయత్నం చేయాలి. 2 మోకాళ్ళకు మనము ఒకేసారి సర్జరీ అనేది చేసుకోవచ్చు. అయితే దీంట్లో కొన్ని కండిషన్స్, అడ్వాంటేజ్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ ఉంటాయి. అడ్వాంటేజ్ ఏమేమి ఉంటాయి అంటే, అడ్వాంటేజ్ ఒకటి, ఒకేసారి మనకు సర్జరీ అయిపోతుంది. ఒకేసారి అనస్థీసియా ఇచ్చేస్తాము. ఒకేసారి హాస్పిటలైజేషన్ ఉంటారు. ఒకేసారి రికవరీ కోసం రీహాబిలిటేషన్ కూడా ఒకేసారి అయిపోతుంది. అట్లాగే కాస్ట్ ఎఫెక్ట్ కూడా ఇక్కడ తగ్గుతుంది అన్నమాట. ఇవన్నీ మనము పేషెంట్‌కి అడ్వాంటేజ్ కింద తీసుకుంటాము. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏముంటుంది 2 మోకాళ్ళకు ఒకేసారి సర్జరీ చేయాలి అంటే, ఒకటి, హాస్పిటలైజేషన్ స్టే నార్మల్‌గా 2 రోజులు ఉంటే ఇక్కడ 5 రోజులు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. రికవరీ టైం కూడా నార్మల్‌గా మనకు 1 మంత్ పడితే ఇది 2 మంత్స్, 3 మంత్స్ పట్టే ఛాన్స్ ఉంటుంది. వూండ్ హీలింగ్ కూడా ఎక్కువ రోజులు పడే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ బ్లడ్ క్లాటింగ్ అంటే డీవీటీ అంటాము. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కూడా మనకు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే బ్లడ్ లాస్ అంటాము. రక్తం కూడా ఎక్కువ పోతుంది. బ్లడ్ లాస్ కూడా ఎక్కువ పోవడం వల్ల ట్రాన్స్‌ఫ్యూషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మెంటల్లీ కూడా కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. నొప్పి కూడా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మనకు డిసడ్వాంటేజ్ కింద కన్సిడర్ చేస్తాము. కానీ ఒకవేళ మెంటల్లీ, ఫిజికల్లీ ఫిట్ ఉన్న పేషెంట్స్‌కైతే 100% మనము లెస్ థాన్ 60 ఇయర్స్ ఉన్న పేషెంట్స్‌కైతే ఒకేసారి 2 మోకాళ్ళకు ఆపరేషన్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. థాంక్ యూ వ్యూవర్స్. ఈ టాపిక్స్‌లో మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఆన్సర్ చేస్తాను.